ఈరోజు బయట క్రైస్తవులు అంటే ఎలా తయారైపోయారు తెలుసా? వీళ్ళదేముందండి, ఈ క్రైస్తవులు అనగానే వీళ్ళు ఏదో రోగాలు తీసేవాళ్ళు, దెయ్యాలు ఎలగొట్టేవాళ్ళు, వీళ్ళేనండి క్రైస్తవులు అని బఫూన్లను చూసినట్టు చూస్తున్నారు, జోకర్లను చూసినట్టు చూస్తున్నారు. అలా కాదు, ఇలాంటివి చెప్పు. బైబిల్లో ఒక హిస్సోప్ మొక్క గురించి ఉంది, చెప్పు. అది ఎంత యాంటీ ఫంగలో చెప్పు. ఓ ద్రాక్షారసం గురించి ఉంది, దాని ఇథైల్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంతో చెప్పు. ఎన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో తెలుసా మీకు బైబిల్లో? ఆయుర్వేద శాస్త్ర పితామహుడు మన ప్రవక్త అయిన సొలొమోను, ఆయన గ్రంథాన్ని విప్పు. అసలు ఎన్ని హార్మోన్స్ గురించి చెప్పాడో మీకు తెలుసా బైబిల్లో? సామెతలు ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా చదివారా? ఒక సెరాటిన్ గురించి చెప్పాడు, ఒక గ్లూకోగాన్ గురించి చెప్పాడు, ఒక ఆక్సిటోసిన్ గురించి చెప్పాడు, ఒక గ్లూకమైన్ గురించి చెప్పాడు, ఒక HCl క్లోరైడ్ గురించి చెప్పారు. అవి చెప్పు సమాజానికి. బైబిల్ గొప్పతనం ఏంటో అర్థమైతే యేసు ఎంత గొప్పోడో అర్థమవుతుంది. అలాంటివన్నీ పక్కన పెట్టి ఇలాంటి మాయలు మంత్రాలు నువ్వు నమ్ముతూ అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ నువ్వు కాదు చెడగొడుతుంది. బాగా గుర్తండి, బాగా గుర్తు నాకు. ఎక్కడైనా ఎవరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను అనుకోండి, అయ్యగారు ఈ 100 రూపాయలు బట్టనని చేతిలో పెడతారు. నువ్వే సగం జడగొడుతున్నావు. నీ అస్సలు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకి డబ్బులా? ప్రార్థనకి డబ్బులతో కొలవాలా? ఒకనాడు పేతురు ఏమన్నాడు? నేను ఉచితముగా పొంది తిని ఉచితముగా ఇచ్చేదని అన్నాడండి ఆయన స్వస్థత చేసేటప్పుడు. ఈరోజు ప్రతిదానికి లెక్కలు కట్టేసి ఈరోజు నువ్వు నేర్పిస్తున్నావు, వాళ్ళని పాడు చేస్తున్నావు. ఎప్పుడు అలా చేయకండి. వాక్యాన్ని వాక్యంగా నమ్మండి. బైబిలు రోగాలను కాదు పాపాలను తీయటం గురించి ప్రధానంగా మాట్లాడుతుంది.